హిందువులు పూజ చేసే సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనలో దాగి ఉన్న దైవిక శక్తి మేల్కొంటుంది. అలాగే శారీరక, మానసిక బలం కూడా కలుగుతుంది. దీపం పెట్టి దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. అయితే దీపారాధన చేసినప్పుడు ఏ నూనె వాడాలనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే ఏ ఒత్తి వెలిగిస్తే శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తామర కాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. తెల్లటి వస్త్రం మీద పన్నీరు చల్లి ఆరబెట్టి ఆ తర్వాత ఆ వస్త్రంతో ఒత్తులు చేసి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరునికి శుభం. వేప నూనె, విప్ప నూనె, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరి నూనె మిశ్రమంతో 41 రోజుల దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వినాయకునికి నువ్వుల నూనె దీపం, లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం పెడితే చాలా మంచిది. దీపం వెలిగించేటప్పుడు దీపం కింద తమలపాకు లేదా ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి.